హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ని తినాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి అయితే మంచి రెసిపీస్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే నేను కొర్రలతో చూపిస్తున్నాను, కానీ ఇవే రకమైన రెసిపీస్ని మీరు జొన్నలతోటి, రాగులతోటి కూడా చేసుకోవచ్చు అండి. పిండి కలిపే విధానం చూస్తే సరిపోతుంది. సేమ్ 3 కలిపి చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే సపరేట్గా జొన్నలతో, రాగులతో కూడా విడివిడిగా చేసుకోవచ్చు ఇవే రకమైన రెసిపీస్ని. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే 8 గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పు 1 గ్లాస్కి 2.5 గ్లాసుల వరకు కొర్రల్ని వేసుకొని నానబెట్టుకున్నాను. ఇవి కూడా 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 నుంచి 8 గంటలు నానితే సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్లోకి మినపప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని 1/2 కప్పు వరకు అటుకుల్ని నానబెట్టుకుని వేసుకోవాలి. అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా బ్లెండ్ చేసుకుంటున్న ఈ మినపప్పు మాత్రం చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి, వెన్నలాగా ఉండాలి. ఎక్కడ కూడా కొద్దిగా కూడా బరక అనేది లేకుండా బాగా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న మినపప్పు బ్యాటర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇందులోకే మనం కొర్రల్ని కూడా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఒకేసారి వేసేయండి. ఈ కొర్రల్ని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకొని అందులోకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వాటర్ని వేసేయొద్దండి, ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్ లూజ్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ని వేసుకోండి, అవి బ్లెండ్ అవ్వడానికి ఉపయోగపడేంత మాత్రమే. కావాలి అని అనుకుంటే ఇంకొంచెం పిండిలో వేసుకోవచ్చు, కానీ ముందే కలిపేస్తే మాత్రం బ్యాటర్ లూజ్ అయిపోతే మళ్ళీ ఇడ్లీలు వేయడానికి రాదనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కొర్రల బ్యాటర్ని కూడా మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మినపప్పు బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా అలాగే ఈ మినపప్పు అనేది ఈ కొర్రల బ్యాటర్లోకి మంచిగా కలిసిపోయేలాగా కలుపుకొని చేతో, వీలైతే చేతో లేదంటే స్పూన్తో అయినా సరే ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉప్పును వేసుకోవాలి. ఉప్పు అయితే కొద్దిగా తక్కువే వేసుకోండి. చలికాలం కాబట్టి కొద్దిగా ఉప్పు వేస్తే పొంగుతుంది, కానీ ఎండాకాలం అయితే అసలు ఉప్పు కూడా అవసరం లేదు. ఇంకా ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని నైట్ అంతా కూడా బయటే ఉంచాలి, పులియనివ్వాలండి. ఇలా ఫర్మెంట్ అయిన బ్యాటర్ని నెక్స్ట్ ఇంకా ఇడ్లీ పాత్రలో వేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో కొద్దిగా ఆయిల్ రుద్దేసుకొని మనం కొద్దిగా ఉప్పు పడుతుందా లేదని చెప్పి చూసి అడ్జస్ట్ చేసుకొని ఈ పాత్రలోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిండి అంతటిని కూడా సేమ్ మనం నార్మల్ ఇడ్లీస్ని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా అంతే టైం పడుతుందండి ఉడకడానికి కూడా. చాలా బాగుంటాయి టేస్ట్, ఇంకా నార్మల్ ఇడ్లీస్ కంటే కూడా. ఇలా ఇడ్లీ పాత్రలోకి పిండిని సెట్ చేసుకొని ఒకదానిపైన ఒక ప్లేట్ ఉంచి ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటే సరిపోతుంది. మాక్సిమం ఒక 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి, కరెక్ట్గా ఉడికిపోతాయి. మీకు అంత డౌట్గా ఉంది అని అనుకుంటే ఇలా నైఫ్తో కానీ లేదంటే టూత్పిక్తో కానీ కుచ్చి చూస్తే చాకి ఏం అంటకుండా వచ్చిందంటే చాలా ఉడికిపోయినట్లే. ఇలా బాగా ఉడికిన ఇడ్లీలు వేడివేడిగా ఉన్నప్పుడే మంచి సాంబార్తో ఎంజాయ్ చేయండి. సూపర్గా ఉంటాయి ఇడ్లీ టేస్ట్ అయితే. పల్లి కొబ్బరి చట్నీతో కూడా బాగుంటాయి. ఇంకా కొర్ర ఇడ్లీ కాబట్టి సాంబార్తో అయితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మరి రెసిపీని. ఇడ్లీలు కూడా నార్మల్ ఇడ్లీల లాగానే సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. మీకు డౌటే అవసరం లేదు ఎలా వస్తుందో ఏమో అని చెప్పి, ఖచ్చితంగా వస్తాయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగే సేమ్ రాగి ఇడ్లీలను, జొన్న ఇడ్లీలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొలతలు మాత్రం సేమ్ అండ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసేసుకోండి. ఇంకా ఈ సూపర్ టేస్టీ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా. నెక్స్ట్ గుంట పొంగనాలను ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం పదండి. నెక్స్ట్ ఇంకా క్రిస్పీ అండ్ టేస్టీ గుంట పొంగనాల కోసం కొద్దిగా పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఆనియన్స్, కొత్తిమీర మాత్రమే వేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద గుంట పొంగనాల పెంకు పెట్టుకొని అందులోకి కొద్దిగంత ఆయిల్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ని బాగా వేడెక్కనివ్వండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి గుంట పొంగనాల బ్యాటర్ని వేసుకొని మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో ఉంచేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఫ్లేమ్ని మరీ ఎక్కువగా పెట్టకండి, ఈజీగా మాడిపోతాయి. మధ్యలో ఒకసారి మూత తీసి ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా బాగా ఎర్రగా వచ్చిన తర్వాత వేరొక సైడ్కి టర్న్ చేసుకొని కావాల్సి ఉంటే కొద్దిగా ఆయిల్ని పైన వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. 2 వైపులా కూడా చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీతో ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటాయండి. పల్లి చట్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ మిల్లెట్స్తో చేసే ఈ పిండి బ్యాటర్ అనేది ఒక 2-3 డేస్ వరకే మంచిగా ఉంటుందండి. ఎక్కువ రోజులు ఉంచాలనుకున్నా కూడా బాగా పులిసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఒక 2 డేస్ చేసుకుంటే చాలా టేస్టీ రెసిపీస్ని ఎంజాయ్ చేయొచ్చు. పుల్లగా ఉండకుండా చాలా బాగుంటాయి రెసిపీస్ అన్ని కూడా. ఇంకా ఇదే బ్యాటర్ తోటి దోశలు కూడా వేసుకోవచ్చు అండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగా వస్తాయి అవి కూడా. ఆ రెసిపీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి కావాలంటే. మరి ఇడ్లీ గుంట పొంగనాల రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.